వస్తారు. మోహన్ రెడ్డి గారు, ఈరోజు గుంటూరు కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో చీరల గోదామును ఎలక్షన్ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. అందులో సుమారు 50,000 చీరలు అనేటటువంటివి స్పాట్లో తీసుకున్నారు. అంటే అధికార పార్టీ అన్ని రకాల ప్రలోభాలను ఇప్పుడే ప్రారంభించిందా అనేటటువంటి నా ప్రశ్న. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీశైలం గారు, ఎస్, అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుండి అన్ని నియోజకవర్గాలకు చీరలు గోడౌన్ నుండి పంపించలేదండి. ఎవరన్నా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరో ఒకరు పంపించినారు, ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అండి. మీరు మోహన్ రెడ్డి గారు మంచి మీరేమంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ కూడా మాకు పక్కలోనే ఇక్కడ మాకు పెనుకొండలో ఉంది, పెనుకొండలో సబితమ్మని ఆమె పంచుతుంటే మన పట్టుకున్నారు కూడా. ఆ వద్దులే కానీ పక్కన పెడదాం. అన్నే విషయం ఏంటంటే ఎవడో ఒకటి చేసిన దాన్ని బట్టి మీరేమంటారంటే టోటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నిటిని పెట్టి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ పంచాయతీ మా పార్టీలో ఉండాలనే ఉద్దేశం లేదు. వీళ్ళు డబ్బులు ఇస్తామంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు కడప జిల్లాలో 2012లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన వచ్చి మాకు ఇంత 500 ఇవ్వాలి, ఓటుకు 1000 రూపాయలు ఇవ్వాలంటే ఆ క్వశ్చన్ లేదు. నన్ను చూసి ఓటేస్తారు, మా నాన్నగారు చేసిన పనులు చూసి ఓటేస్తారు, నేను డబ్బులు ఇనంటే ఆయన వాకిలేసి ఇంటికి పోయి అలిగిపోయి వాకిలేసి బీగం వేసుకుని మా చెల్లు ఆఫ్ చేసి కూర్చున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచాలనే ఉద్దేశం ఆయనకు పెద్దగా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ప్రజలను మెప్పించాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజల ద్వారా ఒప్పించుకోవాలి, ఒప్పించుకున్న తర్వాత మన అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తప్ప ఆయన ఎప్పుడు డబ్బులు పంపిణీ చేయాలా లేక ప్రలోభాలు పెట్టాలా, దీని ద్వారా అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఇన్ని రకాల పొత్తు పెట్టుకొని వచ్చినప్పుడు మేము చెప్పాల్సినట్టు చెప్తే ఒక మాట అబద్ధం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బ్రహ్మాండంగా నమ్ముతారు. కానీ వీళ్ళు ఎన్ని నిజాలు చెప్పినా వీళ్ళు నిజాలని చెప్పినా నమ్మరు. వీళ్ళను మమ్మల్ని నమ్ముతారు కానీ మేము అబద్ధాలు చెప్పం కాబట్టి మమ్మల్ని నమ్మరు. మీరు అంటున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చింది దిగింది, ఇప్పుడే సిబిఐలో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చి సంబంధించినటువంటి కేసు చెప్పేదండి. ఇప్పుడు డ్రగ్స్ అన్ని అంతే. వైసీపీ మైన్ నాయకుడు అంటే నేను జగన్మోహన్ రెడ్డిని మీరు ఇండైరెక్ట్ గా అంటారు. కానీ అది డ్రగ్స్ కానీ గంజాయి కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు స్వయంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు, అయ్యన్న పాత్రుడు స్వయంగా భూములు కబ్జా చేసినట్టు గంటా శ్రీనివాసరావు గారు కంప్లైంట్ చేశారండి. వాళ్ళు గవర్నమెంట్ లో ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టారు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు 2000 కేసులు పెట్టారు ఆ గంజాయికి సంబంధించి, డ్రగ్స్ కు సంబంధించి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 8000 కేసులు పెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నాం. అలాంటి పరిస్థితి రాకుండా 3 సంవత్సరాలు కరోనా వచ్చే 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే రాష్ట్రం, దేశం, ప్రపంచం దాటేట్టుగా మేము గంజాయి వ్యాపారం చేసే కార్యక్రమం మీద ఉన్నామన్నట్టు మీ ఉద్దేశం. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంలో మేముంటే మేమేదో గంజాయి కోసం ఇంటింటికాడికి పోయి వాలంటీర్ గంజాయి తీసుకొచ్చి పట్టి చేసినట్టు ఈ విధమైనటువంటి ఆరోపణ చేస్తూ ప్రతిపక్షాలు ఈ విధంగా ముందుకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు పస లేదు. కాబట్టి ఈ ఆరోపణలు ప్రజలు వింటున్నారు. కాబట్టి ప్రజలు విన్న తర్వాత వీళ్ళు నిజంగా ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మరింత ప్రమాదం వీళ్ళందరూ కలిసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఉద్దేశంలో